మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామంలో సీసీ రోడ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నామని, అదేవిధంగా ఈ సీజనల్ కాలంలో దోమలు, తీగల బెడతతో మరియు గ్రామంలో కుక్కల, కోతుల బెడతతో అనేక ఇబ్బందులు గురవుతున్నామని స్థానిక ప్రజలు ఆరోపించున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే మండలంలోని మాటేడు గ్రామానికి చెందిన స్థానిక పలువురు ప్రజలు ఏవీ న్యూస్ ఛానల్ వారితో మాట్లాడుతూ, అదేవిధంగా గ్రామానికి చెందిన యువత మాట్లాడుతూ, యువత కోసం గత ప్రభుత్వం లక్షలు వెచ్చించి క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక క్రీడా ప్రాంగణం ఊరికి కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసి మరో క్రీడా ప్రాంగణమును గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఊరికి అవతల ఉన్న క్రీడా ప్రాంగణంలో చెత్తాచెదారం కంపుతో నిండి దర్శనమిస్తోందని తెలుపుతూ, యువత కోసం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను వెంటనే యువత కోసం ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామానికి ఈరోజు ఏవీ న్యూస్ ఛానల్ వారు సందర్శించడం జరిగింది. ఎందుకంటే ఈ సీజనల్ కాలంలో ప్రజల యొక్క బాధలు, అదేవిధంగా సర్పంచుల పదవీకాలం అయిపోయి 6 నెలలు గడుస్తుంది. అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాలు ఎలా ఉన్నాయి, గ్రామాలలో సమస్యలు ఎలా ఉన్నాయి తెలుసుకున్నందుకు ఈరోజు మేము రావడం జరిగింది. నమస్తే అమ్మ. నమస్తే సార్. అమ్మ, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? రోడ్లు, సిచ్చు రోడ్లు బాగలేవు సార్. సిచ్చు రోడ్లు మంచిగా ఉంటలేవు. ఇప్పుడు ఖరాబ్ అయిపోయినాయి. వానాకాలం కదా, వానాకాలంలో ఈ స్పెషల్ ఆఫీసర్ ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉంటే మీ వార్డులలో దోమల సమస్య, అదేవిధంగా మందు కొడతలేరు సార్. అప్పుడు కొట్టిరు కానీ ఇప్పుడు కొడతలేరు. చెత్త చెదారం అంతా బీకేయాలి సార్. ఇదంతా ఈ రోడ్డు పోసిరు కానీ అంతా ఖరాబ్ అయిపోయింది సార్. పంచాయతీ కార్యదర్శి రోజు వస్తున్నాడా? వచ్చిపోతాడు. వచ్చిపోతాను కానీ పట్టించుకుంటా. దోమలు బాగా ఎక్కువైపోయినాయి. ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? బుగ్గలు మొన్న వేసారు సార్, ఎరుగుతానే. చూపించుకున్న వాళ్ళు ఏమన్నా పోయారనుకో, పోతాం అని ఆపిరు తప్ప అది చేసేది లేదు. అమ్మ, వాడలు వీధులలో కుక్కలు ఉన్నాయా? కుక్కలు ఫుల్ ఉన్నాయి సారు. ఒక్క వాడకు ఒక 30 వెళ్తాయి. మీరు ఏమంటారు మరి? అధికారులు కుక్కలు పట్టుకోమంటారా? పట్టుకపోయి ఎందుకు మా కుక్కలు సాదురు కుక్కలు దాదుకుంటారు. తత్మ కుక్కలని చంపేయండి. ఎందుకు ఏం చేస్తారు? చక్కగా వస్తున్నా నీరు? ఏం డౌట్ లేదు సార్. వస్తాయి, వాటర్ వస్తాయి, అంత మంచిగా జరుగుతాయి. కానీ సిచ్చు రోడ్లు ఈ మోడల్ ఉన్నాయి సారు. కోతులు అయితే 1 లక్షలు. ఇక కొన్ని తాళాలు వేసుకోవటమే, ఏం లేదు. పిల్లలు ఇస్పెట్టి పోయేది లేదు. పిల్లలను కూడా కడతాయి, పెద్దలను కూడా కడతాయి సారు. అలాగే మళ్ళీ ఇంకోటనా, ఈ చెరువు కూడా మాకు ఇక్కడ సమస్య. ఇప్పుడు మొత్తం చుట్టూ చెట్లు ఉండడం వల్ల దోమలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. మొన్న రీసెంట్గా వాటర్ రావడం వల్ల మురిగిపోయిన చెత్త అనేది దాంట్లో వాటర్ వచ్చినాయి కదా, అది మొత్తం డీకంపోజ్డ్ అయ్యి దాంట్లో దోమలు పెరిగి మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. దాని చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ, సాఫ్ చేయడం కానీ. మీరు పంచాయతీ కార్యదర్శి దృష్టి తీసుకుపోయారా సమస్యలపై? తీసుకుపోయినామంటే ఆయన మనకు కలిస్తే మేము తీసుకుపోతుంటాం. ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తుండే ఎప్పుడు పోతారో మనకు తెలుస్తలే కదా. ఇప్పుడు ఆయనకి ఈ టైంకి వచ్చి ఈ టైం పోతానంటే ఓకే మేము తీసుకుంటుండే. ఆయనకు మేము కంప్లైంట్ చేస్తుండే, అన్న పరిస్థితి బాగాలే, అన్నకి ఇట్లా ఏమన్నా అన్న ఓ రోజు కనిపించిండు, అన్నకి ఇట్లా పరిస్థితి బాగాలే అంటే 2-3 డేస్ తర్వాత మాకు బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరిగింది. ఇప్పుడు మెయిన్ ఊర్లో సీసీ రోడ్లు ఒకటి, దోమల బెడద ఒకటి, కుక్కల ఒకటి, కోతులు ఒకటి, ప్లస్ మా క్రీడా ప్రాంగణం కూడా అక్కడ ఉన్నది కదా, ఆడంగా తీసుకొచ్చి మాకు ఇక్కడ ఊరు దగ్గరలో ఇప్పుడు స్కూల్ సైడ్ అయితే ఇప్పుడు దేవుని మాన్యం అనేది ఖాళీగా ఉన్నది. ఇప్పుడు అది ఎవరికి యూజ్ అయ్యేదిలా, దాంట్లో పెట్టినా కూడా మాకు యూజ్. ఇప్పుడు పక్కన కాబట్టి పోయి ఆడుకోవడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు వాలీబాలే కానీ కబడ్డీ, ఇక్కడ మా గ్రామంలో ఎక్కువ ఏంటంటే కబడ్డీకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. కబడ్డీ ఎక్కువ ఇస్తారు కాబట్టి ఆడుకోవడానికి వీలు ఉంటుంది. ఈ దోమలకు ఇటు ఇసురుకుంటా పోతారు. కుక్కి మంచాలలో అంటాను. మరి మీ ఊర్లో పరిస్థితి ఏ సమస్యలు ఉన్నాయి మీకు? ఏమో నాకే తెలియదు. కుక్కల పెడతా కుక్కలు ఉన్నాయి మీ ఊర్లో బాగానే? బొచ్చడు కుక్కలు, కోతులు ఓ గిడ కూర్చుంటే వచ్చి కర్తనే ఉన్నాయి. దోమలు మస్తు కుడతానే సారు. ఏ జ్వరాలు వస్తాయి మాకు. ఒక్క మందాన్ని ఎవరు కొడతలేరు. కుక్కలు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, ఈగలు ఉన్నాయి, కోతులు. పంచాయతీ కార్యదర్శి పట్టించుకుంటారా ఎన్ని సమస్యలు? ఏది పట్టించుకుంటలేదు సారు.
వేది పట్టించుకుంటున్నారు మమ్మల్ని రోజు వస్తాను కానీ ఒట్టి ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోతాను. ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోతాడు. మరి ఇటు వచ్చి మరి కట్ట మీదకి వచ్చి చూసి మరి మందు కొడతాం, ఈ చెట్టు కొట్టిస్తాం, అది టమ్మా కరెంట్ లేని వాళ్ళు టమ్మా లేపిద్దాం అన్న లోకం అయితే లేదు సారు. మరి మేము ఉండేందుకు లేకేందుకు సారు మరి ఓటు వేయమంటారు, అందరు పెద్దలు చేయమంటారు. మాకు రోగాలు వస్తే పట్టించుకుంటే వాళ్ళు లేరు సారు. దండం పెడతా మేము పేదవాళ్ళం సారు, ఎరుకోళ్ళం తండ్రి. ఇప్పుడు మీ ఊర్లో కుక్కల పెడతా బాగుంది అంటాను కదా? బానే ఉంది, కుక్కలు కూడా కడతానే సారు. ఆఫీసర్లు పట్టించుకోవట్లేదా మరి? ఎవరు పట్టించుకుంటలేరు, పట్టించుకునేటోళ్ళే లేరు. సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ అయి ఉన్నాయా? ఇట్లా సీసీ రోడ్లు సీసీ రోడ్లు ఇంకా ఇగో ఇటు బజారుకు పోయలే అంతా వానపడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి మరి? వాన పడితే అసలు అంత దిగబడతాను సార్, ఇక్కడ దాకా దిగబడతాను. నడవరాదు వాన పడితే. వాన పడితే నడవరాదు, అసలు నడవరాదు. కాలు ఖరాబ్ అవుతాను సార్, దండం పెడతా. రోడ్ ఇది రోడేనా ఇది? అసలు ఈ సర్పంచ్ ఉండే రోడేనా ఇది? సర్పంచ్ అయిపోయింది, ఇప్పుడు సర్పంచ్ లేదు. సర్పంచ్ లేదు. ఇప్పుడు మనకు స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు కదా, రోజు వస్తాడు వాళ్ళలో వచ్చి చెక్ చేసి పోతాడు. మరి మాకు ఎప్పుడు కనబడతలేదు. మాటేడు గ్రామంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలని ఊరు సమస్యలను అడగడం జరిగింది.